దేవుడు రాజ్య విధులలో నడిపిస్తూనే ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. స్తోత్రం చెబుదామా? మరి మీరందరూ దేవుని యొక్క కాపర్లకు, సంఘ కాపర్లకు లోబడే వారుగా, దేవుని మాటకు లోబడే వారుగా ఉన్నారని నేను ఎంతగానో ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రభునామాన్ని ఆరాధిస్తున్నాను. రాబోయే రోజుల్లో దేవుని ప్రణాళిక మీ అందరి మీద ఉండి, దేవుడు ఏమైతే ఉద్దేశంలోను తలంపులను కలిగి ఉన్నారో ఆ తలంపులని మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఈ సంఘం పేరు బెరయ. చెప్పండి. అవునండి గారు. బెరయ అనే సంఘం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ బెరయ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, వారందరూ సేవకులు ఏమైనా వాక్యములు బోధిస్తూ ఉంటే వారందరంట అలా ఉన్నాయో లేవని బహుగా పరిశీలన చేసి చదువుతున్న వారుగా కనబడుతున్నారు. స్తోత్రం చెప్పాలి. రాబోయే రోజుల్లో మీ అందరూ ఇంకా ఆత్మీయ స్థితిలో ఇలాంటి